తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత తక్కువ సమయంలో నటిగా వచ్చి హీరోయిన్గా ఎదిగిన అమ్మాయి ప్రత్యూష. అదే క్రమంలో అనుమానాస్పద స్థితిలో 2022 ఫిబ్రవరి 24న చనిపోయింది. అప్పటి నుండి కూడా ఆమె మృతికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే వస్తుంది తల్లి సరోజినీదేవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక ఆర్డర్ ఇవాళ రావడం జరిగింది. సిద్ధార్థ రెడ్డికి సంబంధించి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపైన ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ జడ్జిమెంట్ పైన సరోజినీదేవి ప్రస్తుతం ఏమనుకుంటున్నారు ఒకసారి విందాం. సరోజినీదేవి గారు, ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ పై మీరు ఏం చెప్పాలనుకున్నారు ముందు? అంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా అడ్వకేట్ గారు చెప్పారండి. వెంటనే కాల్ చేసి చెప్పారు, ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్నే కన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బట్ అందులో ఏంటంటే ఆన్ ది స్పాట్ సిద్ధార్థ రెడ్డి సరెండర్ కావాలా అని చెప్పారు. సిద్ధార్థ రెడ్డి మాకు తెలిసినంతవరకు అబ్రాడ్లో ఉన్నాడని తెలిసింది. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మా అడ్వకేట్ చెప్పింది ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే ఆన్ ది స్పాట్ వచ్చి సరెండర్ అయిపోవాలా అని చెప్పారు. అది 2.5 yearsని కన్ఫర్మ్ చేశారనుకుంటున్నాను నేను హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను గౌరవిస్తున్నా, ఐ రెస్పెక్ట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి, కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందులో నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. అందుకనే నేను ఈ 2 విషయాలను నేను ఇప్పటి వరకు కాదండి, ఎప్పటికైనా ఈ 2 విషయాలు నేను నమ్ముతాను. ఎవరు ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో నేను లేను. కాబట్టి నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం జరగలేదు. నా జీవిత ఖైదు కావాలని చెప్పేసి నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. బట్ ఏ న్యాయస్థానం కూడా జీవిత ఖైదు వేయకుండా అతనికి అట్లీస్ట్ సెషన్ కోర్టులో చేసిన 5 years కూడా కన్ఫర్మ్ చేయలేదు. అది హైకోర్టుకి వెళ్తే 2.5 years కన్ఫర్మ్ అయింది, 50% కన్ఫర్మ్ అయింది. దాన్ని మళ్ళీ నేను సుప్రీంకోర్టులో 2011లో వేసుకుంటే నాది 14 సంవత్సరాల పోరాటం అండి సుప్రీంకోర్టులో. అయినా కూడా సుప్రీంకోర్టు మీద నాకు ఆశ ఉండే, ఏంటంటే దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే. ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది నాకు. నా హైకోర్టు జడ్జిమెంట్ని మళ్ళీ కన్ఫర్మ్